Hello everyone, welcome back to the lecture series of GATE Engineering Mathematics. So in this video we will be going to discuss about the complex analysis. So previous videos లో మనం calculus part and vector calculus part కూడా complete గా finish చేసేసాం, and this is about the complex analysis and this is the video number 1. ఆల్ రైట్. సో ఈ కాంప్లెక్స్ అనాలిసిస్ అనేది ఈజీ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఈసీఈ బ్రాంచ్కి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అట్లీస్ట్ షూర్ షార్ట్ 1 క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎయిదర్ ఇట్ ఈస్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి ప్రాబబ్లీ. ఎస్. సో లెట్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. సో లెట్ సీ ద బేసిక్స్ ఆఫ్ కాంప్లెక్స్ అనాలిసిస్. బేసిక్స్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ లెట్స్ సే. సో ఈ చాప్టర్ అనేది మనకి ఇంటర్మీడియట్లో ఫెమిలియరే. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు ఇంటర్మీడియట్లో, వెరీ ఈజీ. సో లెట్స్ స్టార్ట్. సో జనరల్లీ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది దేంతో ఇండికేట్ చేస్తాం? విత్ జెడ్. ఒక కాంప్లెక్స్ ప్లేన్, దాంట్లో రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కదా. ఎస్. సో ఈ జెడ్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇట్స్ ఎ 2-dimensional plane. సో దాంట్లో రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వేర్ ఎక్స్ వచ్చేసి రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అండ్ వై వచ్చేసి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్, రైట్? ఇవన్నీ మనకి తెలిసినవే. అండ్ దిస్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఆర్ అండ్ వై ఆల్సో బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఓన్లీ ఆర్. ఎస్. ఓకే. అండ్ దిస్ ఐ ఉంది కదా, దీన్ని మనం యాక్చువల్లీ మ్యాథమెటికల్గా దీన్ని మనం √-1 అని అంటాం. సో యా. ఓకే. సో దీన్ని మనం ఏ ఫామ్ అంటాం? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్టీసియన్ ఫామ్. కార్టీసియన్ ఫామ్ అనొచ్చు, లేకపోతే రెక్టాంగులర్ ఫామ్ అని కూడా అనొచ్చు, ఆర్ రెక్టాంగులర్ ఫామ్, ఎనీథింగ్. సో వెరీ సింపుల్. Z is equal to x plus iy. So it's a 2-dimensional plane consisting of real part and imaginary part. Imaginary part వచ్చేసి y, real part వచ్చేసి x, and I వచ్చేసి √-1. ఓకే. సో దిస్ ఈస్ కార్టీసియన్ ఫామ్. లెట్స్ సీ ద పోలార్ ఫామ్ ఆల్సో. సో పోలార్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ మనకి. పోలార్ ఫామ్ అంటే తెలిసిందే కదా, జస్ట్ x ప్లేస్లో మనం r cos తో రీప్లేస్ చేస్తాం అండ్ వైని r sin తో రీప్లేస్ చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఫర్ అవర్ జెడ్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఐవే కదా. సో విచ్ విల్ బీ ఈక్వల్ టు r cos ప్లస్ i ఇంటూ r sin theta. సో యా, విచ్ విల్ బీ ఈక్వల్ టు r ఇంటూ cos ప్లస్ i sin theta. సింపుల్. అండ్ ఇక్కడ ఐ ఆర్ జే, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఐ అని మెన్షన్ చేస్తారు, జే అని మెన్షన్ చేస్తారు, నో కన్ఫ్యూజన్. రెండు కాంప్లెక్స్, దట్ కాంప్లెక్స్ నెంబర్. యా. సో ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఆల్ రైట్. సో ఈ పోలార్ ఫామ్కి రెండు ఉంటాయి. ఒకటేమో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్, అండ్ ఇంకోటి ఫేజ్. సో దిస్ ఈజ్ ద పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్. అండ్ దీన్ని మ్యాగ్నిట్యూడ్ ఫేజ్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పోలార్ ఫామ్. ఇది మనకి పోలార్ ఫామ్. వేర్ ఆర్ అంటే తెలిసిందే కదా, ఆర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. అండ్ దిస్ థీటా వచ్చేసి phase. Yes. This r is nothing but √x square plus y square. And theta is nothing but tan inverse y by x. So yeah, these two are important. Okay. Alright. So okay kada. Polar form is nothing but z is equal to r e power I theta, where r is √x square plus y square and theta is tan inverse y by x. అండ్ దిస్ ఇక్కడ ఈ పవర్ ఐ థీటా ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని దీంతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా ప్లస్
ఐ సైన్ తీటా, రైట్, అంతే కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ప్లస్లో ఈ పవర్ ఐ తీటా రాసాను. సో యా, ఓకే. అండ్ నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో చెప్పాం కదా పోలార్ ఫామ్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఫేజ్ ఉంటుంది. సో లెట్స్ రైట్ జెడ్ వచ్చేసి వాట్, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా ఆర్ ఈ పవర్ జే తీటా, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో దీనికి మాడ్యులస్ ఆర్ మ్యాగ్నిట్యూడ్, ఎనీథింగ్, మాడ్యులస్ ఆర్ మ్యాగ్నిట్యూడ్, mod z is nothing but what, simply r, so which is equal to under root of x square plus y square. This is the magnitude. Okay, and phase ni మనం ఆర్గ్యుమెంట్ అనొచ్చు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z, or you can say amplitude of z as well, amplitude of z. సో ఇప్పుడు క్వశ్చన్లో వాట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్. ఎస్, సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్, ఆర్ దీన్ని మనం తీటాతో రిప్రజెంట్ చేసాం ఇందాక, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోలార్ ఫార్మ్ విచ్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మనకి తెలుసు, ఈజీగానే ఉంటాయి, ఇంటర్మీడియట్లో ఆల్రెడీ చూసుకున్నవే. ఓకే, సో జెడ్ ప్లేన్ చూద్దాం. సో జెడ్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో లెట్స్ టేక్ దిస్ యాజ్ రియల్ పార్ట్ ఎక్స్ అండ్ దిస్ యాజ్ ఇమాజినరీ పార్ట్ ఐవై. సో ఈ ప్లేన్లో ఎక్కడైనా ఉండొచ్చు జెడ్ వాల్యూ, ఏదర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఎనీథింగ్, ఎక్కడైనా పాసిబులే. సో దీన్ని మనం సింపుల్గా రెక్టాంగులర్ ఫామ్ ఆర్ కార్టీసియన్ ఫామ్ అంటాం. అదే ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ తీటా, దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో ఒక సర్కిల్ అనమాట, సమ్ కైండ్ ఆఫ్ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ ఆర్, అండ్ యా దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై ప్లేన్ ఆర్ ఇమాజినరీ ప్లేన్, వై యాక్సిస్. అండ్ ఈ సర్కిల్ మీద ఉంటుంది ఈ జెడ్ పాయింట్ అనేది, ఎయిదర్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఓన్లీ దిస్ జెడ్ లైస్ ఆన్ దిస్ సర్కిల్. అదే ఈ ప్లేన్లో అయితే ఎక్కడైనా ఉండొచ్చు. సో దట్స్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ ఆర్ అంటే తెలిసిందే కదా, రేడియస్, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్. అండ్ దిస్ తీటా, ఈ యాంగిల్, ఈ ఒకవేళ జెడ్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఆరిజిన్ నుంచి విత్ రెస్పెక్ట్ టు దట్ పాయింట్ యాంగిల్ వచ్చేసి మనకి తీటా అంటాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీస్ ఆర్ ద నోటేషన్స్. ఓకే, ఓకే, సో యా లెట్స్ సీ సమ్ కీ పాయింట్స్ రిగార్డింగ్ దీస్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కీ పాయింట్స్, సో ఇప్పుడు దాకా మనం బేసిక్స్ అంటే ఫార్మాట్స్ చూసాం, ఒకటేమో కార్టీసియన్ ఫార్మాట్, ఇంకోటి పోలార్ ఫార్మాట్. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ అండ్ రిలేషన్ అర్థమైంది కదా. ఎస్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద కీ పాయింట్స్ నౌ. ఓకే, లెట్స్, సో ఫస్ట్ వన్ వచ్చేసి mod z ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ అనేది 0, ఇది ఎప్పుడు అవుతుంది, ఓన్లీ వెన్ ఎక్స్ 0 అవ్వాలి అండ్ వై కూడా 0 అవ్వాలి, అంతే కదా, సింపుల్. సో ఈ mod z ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో అది ఎప్పుడు 0 అవుతుంది, వెన్ బోత్ ఎక్స్ 0 అండ్ వై 0 అయినప్పుడు, సింపుల్. నెక్స్ట్ పాయింట్, సో దిస్ జెడ్ బార్, సో ఈ టెర్మినాలజీ ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో చూసిందే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాంజుగేట్ part of z, conjugate of z, we can say conjugate of z. So z conjugate, సో z వచ్చేసి x ప్లస్ ఐవై అని తీసుకున్నాం కదా. సో ఈ z బార్ ఏమవుతుందంటే, కాంజుగేట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇమాజినరీ పార్ట్ని మనం సైన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ప్లస్ వై ఉంది, సో వీ హ్యావ్ టు టేక్ మైనస్ వై, సో ఎక్స్ మైనస్ ఐవై, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దీన్ని పోలార్ ఫార్మాట్లో ఎలా రాస్తాం, ఆర్ ఈ పవర్ ఐ తీటా
ఆర్ జే తీటా. అండ్ ఇది పోలార్ ఫార్మాట్లో ఏమవుతుంది, ఆర్ ఈ పవర్ మైనస్ జే తీటా అవుతుంది, మైనస్ ఐ తీటా అవుతుంది. ఓకే, ఎస్, అర్థమైంది కదా కాంజుగేట్ అంటే ఏంటో. ఎస్. అండ్ నెక్స్ట్ పాయింట్, జెడ్ ఇంటూ జెడ్ బార్. సో ఇదేమవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ స్క్వేర్. ఎస్. సో ఇది మీరు ప్రూవ్ చేయొచ్చు. జెడ్ని ఎక్స్ ప్లస్ ఐవై తీసుకొని జెడ్ బార్ ఎక్స్ మైనస్ ఐవై రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జెడ్ స్క్వేర్. ఓకే. అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ వచ్చేసి జెడ్ ప్లస్ జెడ్ బార్ అపాన్ 2 అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ వచ్చేసి z మైనస్ జెడ్ బార్ అపాన్ 2i. ఓకే. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ ఐవై కదా. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఇన్ ద సెన్స్ ఎక్స్ అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి వై. సో కావాలంటే జెడ్ని ఎక్స్ ప్లస్ ఐవై, జెడ్ బార్ని ఎక్స్ మైనస్ ఐవై తీసుకొని వీ కెన్ డెరైవ్ దిస్. బట్ జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మంచిది, ప్రాబ్లమ్స్ క్విక్గా అయిపోతాయి. So real part of z is z plus z bar by 2. Imaginary part of z is z minus z bar by 2i. Alright. Okay. So let's discuss some more key points now. Alright. The next one వచ్చేసి, this is important. Let's take z1 plus z2 whole bar is equal to z1 bar plus z2 bar. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. కావాలంటే మనం ఏదో ఒక నెంబర్స్ తీసుకొని వెరిఫై చేయొచ్చు. జస్ట్ ఇట్స్ అ ప్రాపర్టీ, వెరీ ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో హోల్ బార్ ఇలా సెపరేట్ అవుతుంది కాంప్లెక్స్ నెంబర్స్లో. ఎస్. అండ్ దిస్ వన్ z1 ఇంటూ z2 హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ z1 బార్ ఇంటూ z2 బార్. ఎస్. Okay. And this one also z1 by z2 whole bar is equal to z1 bar upon z2 bar. Yes. Where our z2 bar must be not equal to 0 or z2 not equal to 0. Equal to 0 అయితే ఇన్ఫినిటీ అయిపోతుంది, undetermined. Yes. So okay కదా, ఈ 3 properties also important. Alright. So let's see the next one. Let me use another color. Yes. So z1 plus or minus z2 is equal to, అంటే రియల్ పార్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఇమాజినరీ పార్ట్, అంటే మనం అలా సెపరేట్ చేసి రాసుకోవచ్చు. అంటే x1 ప్లస్ x2, x1 ప్లస్ ఆర్ మైనస్ x2 ప్లస్ i ఇంటూ y1 plus or minus y2. We can write like this. z1 ni something x1 plus iy1 అనుకొని అండ్ z2 ని x2 plus iy2 ఇలా అనుకొని ఇలా మనం సెపరేట్ చేసి రాసుకోవచ్చు. సింపుల్, ఇట్స్ సింపుల్ ప్రాపర్టీ. సో అంత బాదర్ అవ్వాల్సిన ఏం అవసరం లేదు, వెరీ ఈజీ. ఆల్ రైట్. ఓకే. సో లెట్స్ సీ అనదర్ వన్. సో ఇప్పుడు 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, z1 z2. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. సో ఎలాగా? సో లెట్స్ అస్యూమ్ z1 యాజ్ x1 ప్లస్ i ఇంటూ y1 అండ్ z2 యాజ్ x2 ప్లస్ iy2. ఆల్రెడీ జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్. సో x1 x2 దాన్ని తీసుకెళ్తే ప్లస్ i ఇంటూ x1 y2 ప్లస్ i ఇంటూ x2 y1 plus I square into y1 y2. And we already know I వచ్చేసి under root of minus 1. So I square ఏమవుతుంది, minus 1 అవుతుంది. Just keep this in mind. Okay. So from this x1 x2 and ఇది minus 1 కదా. So minus y1 y2. So this is the real part plus I into x1 y2 plus x2 y1. యా. సో ఇలాగా
So just remember this, very useful in problem solving. Yeah. So let's see the next one. Polar form లో మల్టిప్లై అయితే అంటే లెట్స్ టేక్ r1 e పవర్ I theta 1 మల్టిప్లికేషన్ చేద్దాం, మల్టిప్లైడ్ విత్ r2 e పవర్ I theta 2. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మ్యాగ్నిట్యూడ్స్ గెట్ మల్టిప్లైడ్ అండ్ ఫేస్ గెట్స్ యాడెడ్. సో దట్స్ ద కీ థింగ్. అంటే r1 r2 e పవర్ I into theta 1 plus theta 2. Yes, so this is very important. So one key thing is magnitude gets multiplied and phase gets added. When two polar form లో ఉన్న కాంప్లెక్స్ నెంబర్స్ కనుక మల్టిప్లై అయితే మ్యాగ్నిట్యూడ్స్ వచ్చేసి మల్టిప్లికేట్ అవుతాయి, ఫేస్ వచ్చేసి యాడప్ అవుతాయి. ఆల్ రైట్. ఓకే, సో లెట్స్ సీ అనదర్ వన్. సో ఇందా మల్టిప్లికేషన్ చూసాం కదా, లెట్స్ సీ ద డివిజన్ నౌ. అంటే z1 upon z2. సో ఇదేమవుతుంది, z1 వచ్చేసి లెట్స్ టేక్ x1 ప్లస్ I టైమ్స్ ఆఫ్ y1 బై x2 ప్లస్ I టైమ్స్ ఆఫ్ y2. సో ఇలా మనం డైరెక్ట్గా రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్ప్లిట్ చేసి రాయలేం కదా. సో బెటర్ రేషనలైజ్. సో డినామినేటర్ x2 ప్లస్ I/2 ఉంది కదా, సో మల్టిప్లికేట్ అండ్ డివైడ్ విత్ x2 మైనస్ I/2. సో x2 మైనస్ I/2 బై x2 మైనస్ I/2. సో రేషనలైజేషన్ తెలిసిందే కదా. యా. సో విచ్ విల్ బి ఈక్వల్ టు x1 x2 నేను సెపరేట్ చేసి రాస్తున్నాను, ప్లస్ y1 y2, this is real part, plus I times of x2 y1 minus x1 y2 upon x1 square plus x2 square plus y2 square. Yes. సో ఇలాగ రేషనలైజ్ చేసి చేయడమే, జస్ట్ సింప్లిఫికేషన్. సో దిస్ ఈజ్ రియల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఇమాజినరీ పార్ట్, వీ కెన్ సెపరేట్ ఇట్ అవుట్. సో అలా కాకుండా ఒకవేళ పోలార్ ఫార్మాట్లో ఇస్తే దీన్ని ఎలా చేయొచ్చు, z1 లెట్స్ అస్యూమ్ యాజ్ r1 e పవర్ I theta 1 అండ్ z2 లెట్స్ అస్యూమ్ యాజ్ r2 e పవర్ I theta 2. సో ఏమవుతుంది, సో r1 బై r2 ఇంటూ, సో ఎక్స్పోనెన్షియల్లో ప్రాపర్టీ గుర్తుంది కదా, సో ఇలా డివైడెడ్ బై ఉంటే పైకి వెళ్తే మైనస్ సైన్ వస్తుంది. సో ఈ పవర్ I into theta 1 minus theta 2. That's it. So this is about the polar format. Okay. Alright. So let's see another property. So ఇవన్నీ వెరీ బేసిక్ ప్రాపర్టీసే. సో జస్ట్ మనం ఏం తీసుకోవాలి, z అంటే x ప్లస్ ఐవై, దాన్ని పోలార్ ఫార్మాట్లో రాస్తే r ఇంటూ ఈ పవర్ I theta. r వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ అంటాం, అండ్ థీటా వచ్చేసి ఫేజ్, అట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై x. సో జస్ట్ రిమెంబర్ దట్. అండ్ ఇవన్నీ బేసిక్ ప్రాపర్టీస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, సో లెట్స్ సీ అనదర్ వన్. సో రియల్ పార్ట్ ఆఫ్ z మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z. అంతే కదా, రియల్ పార్ట్ ఆఫ్ z అంటే లెట్స్ టేక్ x. సో ఈ x అనేది మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z, నథింగ్ బట్ అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంతే కదా. ఒకవేళ y 0 అయినా కానీ ఈక్వల్ టు అవుతుంది తప్ప గ్రేటర్ దాన్ అయితే అవ్వలేదు కదా. ఎస్, ఇట్స్ అ బేసిక్ థింగ్. అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z కూడా మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z. యా. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ, magnitude of z1 into z2 into ఇలా z3 and so on up to zn, ఇలా అన్నీ ఒకేసారి మల్టిప్లై మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాల్సి వస్తే వీ కెన్ సపరేట్గా మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. అంటే mod z1 ఇంటూ mod z2 ఇంటూ mod z3 అండ్ సో ఆన్ ఇంటూ mod zn. సో ఇలా సపరేట్గా ఒక్కొక్క దానికి ఫైండ్ అవుట్ చేసి అన్నిటిని మల్టిప్లై చేయొచ్చు. యా, ఇట్స్ ఆల్సో బేసిక్ ప్రాపర్టీ. అండ్ సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ డివిజన్లో కూడా అంతే. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z1 అపాన్ z2 కనుక్కోవాలి. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z1 ఒకసారి కనుక్కొని డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ z2 చేయొచ్చు. ఇట్స్ ఆల్సో సింపుల్ ప్రాపర్టీ. ఓకే,
Alright, so let's see another one. So that is nothing but if ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్, ఆర్గ్యుమెంట్ అంటే ఫేజ్ అని చెప్పాను. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అనేది ఒకవేళ π/2 అయితే ఇంప్లైస్ అవర్ జెడ్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. ప్యూర్లీ ఇమాజినరీ. సో దీన్ని మనం వెరిఫై కూడా చేయొచ్చు. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ y/x, ఆర్ దాన్నే ఫేజ్ అని కూడా అనొచ్చు. సో ఇది π/2 అంటున్నాడు. లెట్స్ ఈక్వేట్ ఇట్ టు π/2. సో ఏమవుతుంది? y/x ఈజ్ ఈక్వల్ టు tan π/2. tan π/2 ఈజ్ వాట్? ఇన్ఫినిటీ. సో లెట్స్ అజ్యూమ్ ఇట్ యాజ్ 1/0. సో విచ్ ఎంప్లాయిస్ వాట్? x ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రియల్ పార్ట్ లేదు. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అసలు లేదు. ఓన్లీ ఇమాజినరీ పార్టే ఉంది. సో ఓన్లీ ఇమాజినరీ పార్టే ఉంది కాబట్టి దీన్ని వీ కెన్ సే ఇట్ యాజ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఎస్. సో లెట్స్ టేక్ నెక్స్ట్ వన్. సో ఇఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అనేది ఒకవేళ 0 అయితే, ఆర్ 0 అవ్వచ్చు, పై కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. సో దెన్ అవర్ జెడ్ ఈస్ వాట్? ప్యూర్లీ రియల్. ప్యూర్లీ రియల్. యా, ఈ 2 స్టేట్మెంట్స్ some kind of important one. Yeah, so let's take the next property and final ones. So adem ledu, magnitude of z1 plus z2. So ఏదో 2 కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క magnitude addition చేస్తే that must be less than or equal to individual sums, magnitude z1 plus magnitude z2. ఓకే. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ. మనం ఏదో ఒక నెంబర్స్ తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే, బట్ గుర్తుపెట్టుకోవాలన్న కానీ బట్ ఒక గ్లాన్స్ ఇస్తే బెస్ట్. ఓకే. అండ్ దిస్ వన్ ఈజ్ వన్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ magnitude ఆఫ్ z1 ప్లస్ z2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇండివిజువల్ యొక్క సబ్ట్రాక్షన్ మైనస్ z2. ఓకే. అండ్ నెక్స్ట్ లెట్స్ సీ దిస్ వన్, magnitude ఆఫ్ z1 మైనస్ z2. This must be less than or equal to individual యొక్క sums, magnitude of z1 plus magnitude of z2. And this one, magnitude of z1 minus z2. This must be greater than or equal to individual differences, z1 minus magnitude of z2. That's it. And one last one. So magnitude of z1 plus z2 whole square plus magnitude of z1 minus z2 whole square is equal to 2 times of magnitude of z1 square plus magnitude of z2 square. యా. సో మనం వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే, బట్ అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక గ్లాన్స్ ఇచ్చుకోండి చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. సో దీస్ ఆర్ ద ఓవరాల్ ప్రాపర్టీస్ రిగార్డింగ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. సో ఐ డిస్కస్డ్ A2, అన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేశాను ఆల్మోస్ట్. ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో నెంబర్ 1 రిగార్డింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో జస్ట్ ఇంటర్మీడియట్లోవే మళ్ళీ నేను రిపీట్ చేశాను, అంతకు మించి ఏం లేదు. యా. సో ఇన్ అనదర్ వీడియో, నెక్స్ట్ వీడియో, లెట్స్ సీ సమ్ బేసిక్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్. Until then, keep watching my videos, and yeah, let's meet in next video, and bye.